పంచాయతీ టైం అవుతుంది. పదండ్రా తాగండ్రా. ఏం నాయనా ఎండలు మండిపోతుండాయి, వెళ్ళి గొడుగులు తీసుకుంటారా చిన్నోడా. అట్టగా నాయనా. నాయనా నాది నల్లది, నాది పింకుది, నాది నాకీరా. నాయనా ఏంది నాయనా నా గొడుగు పట్టుకోవడానికి కూడా వస్తానన్నారా. ఏంది నాయనా నీ గుడుకో నువ్వు మొయ్యలేవా? మొయ్యలేక కాదురా, బిల్డప్ కోసం బిల్డప్ పద నాయనా. ఏంది నాయనా రా. గొడుగు ఓపెన్ కావడం లేదురా. పాతకాలం నాటి గొడుగు ఇంకా ఓపెన్ అవుతా. నాది మీలాగా చిన్నది కాదు, పెద్దది. ఓపెన్ అవడానికి కాస్త టైం పట్టద్ది. చూసా ఎట్ట ఓపెన్ అయిపోయిందో. సరే ఓపెన్ అయింది కదా, రండి పోదాం. ఎవరు గొడుగులో మూసేయండిరా. నాయనా ఏడ పెట్టేది? వెనక బెట్రా. ఇద్దరు కలిసి నా వెనకే పెట్టారా. చిన్నోడా టైం అయిపోతా ఉంది, దోశ ఎదురా ఇంకా రాలేదా పెద్దోడా? దోశ కాదు నాయనా, దోషి. ఏదో ఒకట్లే. ఇంతకి ఎవరంటరా వాడా? ఓడా మన ఊరు కొత్తగా వచ్చిన అల్లుళ్ళే. అయితే వాడి కుంగి బగలాల్సిందే. అడుగుడుకు వస్తున్నాడు. అబ్బా ముచ్చటగా 3 కోతులు గోతికా నక్కల్లా కూర్చో ఉండరా. ఇప్పటికే లేట్ అయిందా, ఏమంటారు ఏమో. ఏమయ్యా రాంబాబు, ఎప్పుడన్నా మేము వచ్చి కూర్చున్నాం పంచాయతీలో, ఎప్పుడు నువ్వు వచ్చేది? ఆ రోజు చూస్తే 5,000 బొక్క చూసి వెళ్ళిపోయాం సార్. పెద్ద మనుషులు పిలిచారని చెప్పేసి పొళ్ళు కూడా తోముకోకుండా వచ్చాను సార్. సరే ముందు ఆ పుల్ల పడేసి, పుల్ల గురించి కదా ఇప్పుడు మ్యాటర్. అసలు వాడు రక్తం లోపల కిందికి లాగాడు, అది తెలియాలి. చిన్నోడా పెద్దోడా విచారణ మీరు జరపండి, తీర్పు నేనిస్తా. మీ అత్తగారిని పట్టుకుని రూమ్ లోకి లాగామంట. లాగాను సార్. తప్పు కదా? నేను తప్పు చేయలేదు సార్. మరి రూమ్ లోకి లాగడం తప్పు కదా సార్? ఆ సిచ్యువేషన్ లో మీరున్నా కూడా అదే పని చేస్తారు సార్. నువ్వు పెద్ద మనుషులతో మాట్లాడుతున్న సంగతి మర్చిపోతున్నావు. నిజంగా నేను తప్పు చేయలేదు సార్. అది నిర్ణయించాల్సింది మేము సార్. నువ్వు రూమ్ లోకి లాగామని ఒప్పుకుంటున్నావు కాబట్టి నీ దానికి విచారణ అనవసరం. ఇక నీకు శిక్ష అంతే అంతే అంతే. సార్ అన్ని మీరే నిర్ణయం చేసుకుంటారా? అసలు ఏం జరిగిందో ఏందని విచారించరా? సరే ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు. ఎలా జరిగిందో కూడా చెప్పు. ఆ రోజు సాయంత్రం సార్, మసక చీకటి సార్. అసలు చీకటి పగలాది మేము అడగల, లోపలికి ఆమెను ఎందుకు లాగావు అది చెప్పు. చీకటికి లోపలికి లాగిన దానికి కూడా సంబంధం ఉంది సార్. ఏందో సంబంధం సార్? ఆ రోజు పాము బుసలు కొడతా ఉండింది సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వా? అట్లా సార్, మీకు అర్థమవుతాడు చెప్తాను సార్. ఆ రోజు సాయంత్రం సార్, నేను రూమ్ లో ఉండా, తలుపు వారగా తీసింది నా రూమ్ తలుపు. మా అత్త అప్పుడే రూమ్ అవతల నుంచి బయట నుంచి అటా వెళ్తా ఉందా, పాము మెలేసుకొని పనుకొని ఉంది సార్. ఆడ ఆమె దాన్ని చూడకుండా తొక్కేస్తుందని గబక్కని రూమ్ లోకి లాగేసిన. అవును రాబోయో, మా ఊర్లో పాములు బలి ఎక్కువ. నీకు కనపడిన పాము మీ ఎత్తకు కనపడలా? ఆమెకి రేజే ఇక్కడ సార్. రూమ్ లోకి లాగావు సరే, తలుపు ఎందుకు వేసావు? పెద్దోడిది పాయింట్. ఏం గమ్ముకున్నాను సార్? ఏంది పాయింట్? తలుపు అయిపోతే పాము లోపలికి వచ్చిళ్ళా? ఇప్పుడు నేను అడుగుతాను చూడు పాయింట్. లోపలికి లాగావు, తలుపేసావు, మరి ఆ నోరెందుకు మూసావు? చిన్నోడు చెప్పింది కూడా మంచి పాయింట్. పెద్దోడు ఏం పాయింట్ సార్? ఆమె అని కేక పెట్టింది సార్. అడగకుండా ఉండేదానికి ముందుగా విషయం చెప్పొచ్చు కదా. విషయం చెప్పిన తర్వాత సార్ మరిసిందా? ఏం చెప్పావా నువ్వు? పాము పడగ విప్పి బుసలు కొడతా ఉంది, 5 నిమిషాలు ఓపిక పట్టమ్మా, పని అయిపోద్ది అని చెప్పిన. అదే పెద్దోడా, విషయం చెప్పినా కూడా ఎందుకు గొడవ చేసిందంటావు? ఆమె అపార్థం చేసుకుందలేరా, అటు చెప్పాడు. నిజం సార్, నేను జంతువులన్నీ సార్. ఇంకా నువ్వు తొందరపడబాకు, ఇంకా విచారణ పూర్తి కాలా మాది. ఆమెకు రేచి ఎక్కడ కనపడిస్తారు, పాపం లేకలేవు సరే, తలుపు వేసావు సరే, నోరు మూసావు సరే, అసలు ఎన్ని చేయకుండా ఆమె బయట ఉన్నప్పుడే పావుందని చెప్పొచ్చు కదా. ఊరిడమ్మ బడివా కొట్టాడు రా దెబ్బ. ఏమయ్యా ఏళ్ళు బిసగుతుండావా? నోటికున్న మాట పడిపోయిందా? అవును సార్, ఆ పావం చూడంగానే నా నోటికున్న మాట రాలేదు సార్, పడిపోయిందా?
ఏంది నాయన నువ్వా వాడికి ఏం సమాధానం చెప్పుకోలేక ఏళ్ళు పుసుక్కుంటా ఉంటే ఒక సమాధానం నువ్వే అందించేసినవా బలవాడు నువ్వా